వాడు ఫోన్ చేసుకుని వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తా అన్నాను వెళ్ళిపోయింది. వాడు వెళ్ళిపోయిన 2 నిమిషాలు 99,000 కట్టాను. గాయస్ ఇప్పుడు అంతా స్కామ్ స్కామ్ స్కామ్. ఇప్పుడు చూపించే వీడియో మొత్తం చూడండి, ఫస్ట్ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు అర్థం కాదు ఒక పర్సన్ ఎట్లా వస్తుంది, ఎట్లా స్కామ్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్క డీటెయిల్గా మేము చూపిస్తాము. తర్వాత లాస్ట్లో పోలీస్ ఏదైతే చెప్పిందో ఆ స్కామ్ గురించి మీకు కూడా అర్థమైపోతుంది. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. హాయ్ గాయస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ రా బాయ్స్. యాక్చువల్గా మేము ఈ స్కామ్స్ గురించి ఎందుకు చేస్తున్నాం అంటే మీకు అవేర్నెస్ కోసమే చేస్తున్నాం కదా. సో లాస్ట్ టైం ఒక స్కామ్, మొబైల్ స్కామ్ చాలా హిట్ అయింది. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. అది అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మా ఊరికి అది జరిగింది కాబట్టి మేము తీసినాము. చాలా మంచిగా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి అవేర్నెస్ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాము. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ స్కామ్స్ ఎట్లా జరుగుతున్నాయంటే ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ జరుగుతుంది. ఎట్లా అంటే ఒక మొబైల్ నెంబర్ తెలిసిన స్కామే, ఒక మెసేజ్ వచ్చిన స్కామే, ఒక ఆధార్ కార్డ్ నెంబరు దొరికిన స్కామే, పాన్ కార్డ్, ఇట్లా ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి సో ఇలాంటి స్కామ్స్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరు మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలి కాబట్టి షేర్ చేయండి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే, కొత్తగా వచ్చేటోళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇలాంటి కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మొన్న రీసెంట్గా జరిగింది ఏంటంటే స్కాము, ఒక షాప్ దగ్గర ఒక స్కామ్ జరిగింది. అసలు యాక్చువల్గా మాకు ఈ పోలీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీస్ అంటే మేము పోవడం తెలుసుకోవడం కాదు, ఒక వీడియో వచ్చింది మాకు, పోలీస్ వీడియో. తర్వాత మీకు లాస్ట్లో చూడండి, మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. సో అసలు ఇది ఎందుకు, ఎట్లా, ఏం జరిగిందంటే ఒక షాప్ దగ్గరికి పోయి ఒక పర్సన్, అంటే ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు, మీకు విజువల్గా చూపిద్దామని మేము వీడియో కూడా షూట్ చేసినాము. సో ఆ వీడియో కూడా ప్లే చేస్తాం అనమాట. అది ఖచ్చితంగా చూడండి, అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మీకు ఖచ్చితంగా చూసి అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఓకేనా? సో గైస్ అందరికీ నమస్తే. అండ్ లాస్ట్ వీడియో నాది మొబైల్ స్కామ్ది, అంత పెద్ద హిట్ చేసినందుకు, వైరల్ చేసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇట్లనే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాము, ఇంకా మంచి మంచి అవేర్నెస్ వీడియోస్ తోటి వస్తూనే ఉంటాము. ఇట్లా స్కామ్లు అవుతున్నాయి, అదవుతున్నాయి, ఇదవుతున్నాయి అని మా వంతు ప్రయత్నం మేము చేసేయగలంతా మేము చేస్తూనే ఉంటాం మీకు తెలియజేసినట్టు. సో గైస్ మీరైతే జాగ్రత్తగా పడండి, ఎందుకనంటే ఇవి చాలా పెద్ద స్కాముల రోజులు ఇవన్నీ. మావాడు అన్నట్టు ప్రతిది చిన్న పాయింట్ దొరికిన చిన్న పాయింట్ దాన్ని కూడా మీకు ఎంత స్కామ్ పరంగా చేసి మోసం చేస్తారు. అందరితో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎస్పెషల్లీ కొంచెం పెద్దవాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇట్లా బయట ఇట్లా సొసైటీలు ఇట్లుంది, మీరు కూడా జాగ్రత్త పడండి. ఇప్పుడు చూపించే వీడియో మొత్తం చూడండి, ఫస్ట్ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు అర్థం కాదు ఒక పర్సన్ ఎట్లా వస్తుండో, ఎట్లా స్కామ్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్క డీటెయిల్గా మేము చూపిస్తాము. తర్వాత లాస్ట్లో పోలీస్ ఏదైతే చెప్పిందో ఆ స్కామ్ గురించి మీకు కూడా అర్థమైపోతుంది. సో లాస్ట్ వరకు చూడండి వీడియో.
గైస్ వీడియో చూసిరు కదా, మీకు మంచిగా అర్థమై ఉంటుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒక పర్సన్ షాప్ దగ్గరికి వచ్చిండు. షాప్ దగ్గరికి వచ్చి ఒక సమ్ ఐటమ్స్ తీసుకున్నాడు. తర్వాత ఒక ఫోన్ చేసుకున్నట్టు చేసుకొని కొంచెం పక్కకు వచ్చింది, చూసిరు కదా. పక్కకు వచ్చి తర్వాత మళ్ళీ షాప్ దగ్గర పోయిండు. షాప్ దగ్గర పోయి ఆ ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నాడో ఆయన ఫోన్ అడుక్కున్నాడు అనమాట. ఫోన్ అడుక్కొని ఎవరికి చేసిండో కాల్ మనకు తెలియదు. ఆ కాల్ కూడా డిలీట్ అయిపోయింది, అంటే ఆ నెంబర్ కూడా లేదు. కాల్ చేసిండు, ఆ అమౌంట్ ఏదైతే సమ్ అమౌంట్ వేయించుకున్నాడో అమౌంట్ తర్వాత ఐటమ్స్ తీసుకొని జాగ్రత్తగా ఎలా వచ్చిండో అలా వెళ్ళిపోయిండు. అసలు ఆడ ఎట్లా డౌట్ వస్తుంది, ఎవరికి కూడా డౌట్ రాదు. సో అంత జాగ్రత్త చేస్తున్నారు. సో మనం కూడా అంత జాగ్రత్త ఉండాలి స్కామ్ పరంగా. ఐటమ్స్ తీసుకున్నాడు, పైసలు అయిపోయినాయి, అంతా అయిపోయింది, క్లియర్ అయిపోయింది. తను పోయినాక అసలు ఏం జరిగిందో తెలుసా? తన అకౌంట్ నుంచి దగ్గర దగ్గర 1 lakh రూపీస్ స్కామ్ అయింది. 1 lakh తను పోయిన జస్ట్ ఒక 5 minutes లోపలనే. అంటే ఎంత కేర్ తీసుకుంటారో వాళ్ళు, మనం కూడా అంత కేర్ తీసుకోవాలి. వాళ్ళు దొరకకుండా ఎంత కేర్ తీసుకుంటారో, సో మనం కూడా వాళ్ళకి దొరకకుండా మనం అంత కేర్గా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పోలీస్ వీడియో వస్తుంది. ఆ పోలీస్ వీడియో చూసినాక మీకు అర్థమైపోతుంది అసలు ఏంది అనేది. ఓకేనా? నా దాంట్లో ఫోన్ లేవు, ఫోన్ కావాలి, ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకుండు. ఏదో రేషన్ కార్డుకి వేయండు, షాప్ కాడికి వేయండు. అన్ని సామాన్ ఎంత అయిందంటే ఇట్లా ఎంత అవుతుందంటే సరే ఒక్క నిమిషం సార్ మా వాళ్ళ ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకుండు. ఫోన్ తీసుకున్నాక ఏమైంది, ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకుంటో తెలియదు. తర్వాత ఆడు పోయిన 5 నిమిషాల తర్వాత చూసుకుంటే 99,000 కట్టాను వాళ్ళు. తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి. ఏది ఉంటే ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మనిషికి ఖచ్చితంగా 2 నెంబర్లు వేయాలి. ఒక నెంబర్ లేకుంటే అయితే ఎవరు లేరు. వేరే నెంబర్ నుంచి మాట్లాడి వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఇవ్వరు ఎవరికి ఇచ్చినా. మొన్న అనుకోకుండా పిల్లవాడు సామాను తీసుకుందామని వచ్చిండు. ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపి చెప్తా ఫోన్ చేసుకోను. వాడు ఫోన్ చేసుకొని వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తా అన్నాను వెళ్ళిపోయింది. ఆడు వెళ్ళిపోయిన 2 నిమిషాలు 99,000 కట్టాను. ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైతే బ్యాంకుకు నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ తోటి కాల్ చేయొద్దు. వేరే నెంబర్తో అంత హెల్ప్ చేయాలి కాబట్టి వేరే నెంబర్తో చేయండి, నో ప్రాబ్లం. ఏదైతే లింక్ అయిన నెంబర్ నుంచి చేసిర్రో మీ స్కామ్ అయినట్టే లెక్క. అంటే అందరని కాదు, ఎప్పుడో తెలియదు, మనం ఎప్పుడు స్కామ్ అవుతామని మనకు కూడా తెలియదు. సో స్కామ్ అయినాక బాధపడడం బదులు ఇప్పుడే మనం జాగ్రత్త తీసుకుంటే బెటర్ అని నా ఆప్షన్. అండ్ ఇంకోటి, మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, సపోజ్ ఇప్పుడు మావాడు చెప్పింది కదా ఎవరైనా కాల్ చేస్తా అన్నప్పుడు మీరే మీ ఫోన్ ఆన్ చేసి నెంబర్ చెప్పనేసి మీరు కాల్ చేయండి, అట్లా జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఫోన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇట్లా లాక్ తీసి ఇవ్వకండి. ఫోన్ చేసినాక నెంబర్ కొట్టి లాక్ చేయండి. ఎందుకంటే ఏమైనా ఓటీపీలు ఏమైనా వచ్చినాయనుకో స్క్రీన్ మీద కనబడకుండా చూసుకోండి. పాపప్ ఇప్పుడు ఆయన నోటిఫికేషన్లన్నీ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే స్క్రీన్ మీద కనబడద్దు. చెప్పలేము ఎట్లా అవుతున్నాయి అంటే చాలా ఇలాంటి చాలా ఘోరాలు జరుగుతున్నాయి. దేని పడితే లింకులు ఓపెన్ చేయొద్దు, దేనికి పడితే దానికి రిప్లైలు ఇవ్వద్దు. 10 lakhs క్రెడిట్ అయినాయి అనగానే ఎమ్మటే ఏదో లింక్ ఓపెన్ చేసి చాలా మంది అమౌంట్ పోయినాయి. ప్రతి న్యూస్ చూస్తూనే ఉన్నాం మనం రోజు. యాక్చువల్లీ స్పామ్స్ డైలీ స్పామ్ కాల్స్ వస్తాయి, స్పామ్ మెసేజెస్ కూడా వస్తాయి. సో దానివల్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వాట్సాప్లో కూడా చాలా లింక్స్ వస్తున్నాయి. ఇట్లా కూడా అయింది ఒక ఆయనకి, వాట్సాప్లో లింక్ వస్తే దాన్ని క్లిక్ చేయగానే వితిన్ మన బ్యాంకుది డాక్యుమెంట్ వస్తే డౌన్లోడ్ చేసుకోగానే అవుట్ కాదు. దాదాపుగా 70,000 వెళ్ళిపోయినాయి. సో గైస్ మీరు అందరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. సో లాస్ట్గా చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్త ఉండండి. ఇలాంటి వీడియోస్ మంచి వస్తుంటాయి కాబట్టి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్లు షేర్ చేయండి ప్లీజ్. మీరు చూసారు కదా, మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్ కానీ మీ అక్క చెల్లె తమ్ముడు ఎవరైనా సరే వాళ్ళకైనా తెలుస్తుంది, ఎందుకంటే రేపటి నాడు వాళ్ళకే జరగచ్చు. సో మీరు బాధపడకుండా ఉండడానికి మీ వీడియో చేస్తున్నాం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి కాబట్టి నెక్స్ట్ అవేర్నెస్ వీడియోలు తీయడానికి కొంచెం లేట్ ఎందుకు అవుతుందంటే మనకు స్కామ్ అనేది తెలియాలి, దాని గురించి సెర్చ్ చేయాలి, మళ్ళీ దానికి ఎక్కడెక్కడ ఏందనేది మనం టైం పడుతుంది. ఆ లోపల మేము ఏమనుకుంటున్నాం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఈ గ్యాప్లో మీకు ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఈ స్కామ్స్ పరంగా కానీ అవేర్నెస్ ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి. సో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా వస్తుంటాయి, చూడండి, అవి కూడా ఎంజాయ్ చేయండి. మన టీం వాళ్ళే చేస్తుంటారు, మంచి వీడియోలు వస్తాయి. ఎంటర్టైన్మెంట్ కూడా మీకు పక్కా ఇస్తాము. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము త్వరలోనే. జస్ట్ ఈ 2-3 డేస్లోనే మాకు ఓకే అయిపోయింది, అంతా
టీం కూడా సెటప్ అయిపోయింది. సో మీకు ఒక విజువలేషన్లా యాక్టింగ్ ఎవరు చేసి తెలుసా? వీడే. ఆ షాప్ దగ్గర పోవడం అసలు ఎట్లా జరిగిందనే విజువలేషన్ మొత్తం మనోడే తీసిండు. సో ఇలాంటి విజువలేషన్ వీడియోస్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఓన్లీ న్యూస్ ఒక స్కామ్ జరిగింది, ఎట్లా జరిగింది ఒక హెడ్లైన్ ఒకటే వస్తుంది, కానీ మనం విత్ విజువల్తో చూపిస్తాం ఎట్లా జరిగింది అనేది. సో వాటికి సపోర్ట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి రీజన్ మీ వల్లనే. యాక్చువల్గా మా ఫ్రెండ్ది మొబైల్ గురించి చూసేసరికి చాలా పోయినాయి అవి. సో మీరు అది సక్సెస్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ వీడియో చూడండి, ఎందుకంటే నేను మీకోసం చేసిన ఈ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై